ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే. మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. ఈ క్షమాపణ మీకు కోరడం దేనికి? ఏదైతే బయట మార్వాడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు, దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు. మార్వాడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు, మరియు పారస్ భాయ్ గారు, శ్యామో గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి దేవన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏదే విధంగా అయితే టకారా బస్సి పెద్దలు ఉన్నారో, యాదన గాని, ధరమన గాని, శ్యామన గాని, వీళ్ళందరూ గాని ఏ విధంగా అయితే దేవన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకి అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతోనూ ఉన్నారు. మరీ ముఖ్యంగా బయట ఉన్న మారడోళ్ళకి చెప్తున్నాం, ఈ టకారా బస్సు అనేది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారడి వాళ్ళకి అందడండగా ఉంది. ఏ రోజు కూడా ఎవరిని డిస్టర్బ్ చేయలే, ఏ రోజు కూడా ఒక మాట అనలేదు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం, రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్. మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు, ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బద్నాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకే ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నాయనా అని చెప్పి మాకు దండగా నిలబడ్డారు, వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది మేము 4వ రోజే పెడుతుండే, కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది, ఇది చాలా బర్నింగ్ అయిపోయింది, దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది. దాన్ని దిక్కించే సాయి గారు కానీ, సాయిదాదా గారు కానీ, అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ మాట్లాడుతుంది ఇక్కడే గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా, నేను రియాక్ట్ కావాలని చెప్తాను, నేను రియాక్ట్ అయినా నా హిసాబ్లో నేను రియాక్ట్ నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ, నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. మాకి నేను చెప్పిన ఇంట్లో ఉంటే విలువండి నేను మాట్లాడుతా అది అని అంటే ఇంట్లో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడాను ఇంట్లో నేను మా మిత్రులకు ఇచ్చిన ఇంత సాయం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. అంతేగాని ఇక్కడ ఉన్న మానవులకి ఎవరికి మీద దీనిపైన అది లేదు. ప్రధానంగా దాని తర్వాత మా మిత్రులు వచ్చారు, ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళ పైన కూడా దాడి చేయలేదు. వాళ్ళకి వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ ఎస్కే జ్యువెలర్స్ అందరూ కొంచెం డబ్బు ఆందోళన దానివల్ల రియాక్ట్ అయ్యి కానీ వాళ్ళ అల్లుడు పైన దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు, మీరు వీడియోస్ ఉన్నాయి, అలా వాళ్ళే నా పైన దాడి చేసి నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు దాడి చేయలేదు. డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యారు కానీ కనుక ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా టచ్ చేయలేదు. తెలంగాణ శ్యామ్ మీకు ఎట్లా తెలుసు? ఒక్క నిమిషం, నేను అందరికి వెరీ క్లియర్ చెప్తున్నా, మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. జాతి పేరు మీద తిట్టిండు నేను ఒప్పుకుంటున్నా, 100% క్లారిటీ, ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు, ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్.
వ్యక్తిగతంగా జరిగిన విషయాల గురించి కులాల మధ్య ఎందుకు వచ్చింది? వ్యక్తిగత జరిగిన విభేదాల ఇది అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయినా నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయినానే నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే వాళ్ళందరూ ఏ ఛానల్ మరి వీడియో కట్ట ముచ్చుకుంటా మాట్లాడుతున్నాం. నీకు కావాలంటే కెమెరా కట్టి పెట్టారు నాది చెప్పాల్సింది కదా కాలు పెట్టాము మీరు వచ్చేటం చేయబెట్టి నేనేం చేయాలి చెప్పిడా మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్ లో అరే నా అల్లుడు పోయి వదిలేయనంటే నేను వెళ్ళిపోతున్నాను. వాడు అట్లా లేదు, మా వాళ్ళని తిట్టడం, నన్ను తిట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది, ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పింది. నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సంబంధం కోరుకుంటలేదు. I am Ashok Sherman of Part Market Jewelers Association. ये एक छोटी घटना रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हॉर्न मारा है, उसके बाद आपस में बातचीत हो गई, उसके बाद थोड़ा मैटर की वॉइस हो। लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों की उम्र भी बस्ती से भी हमारे किसी से कोई प्रॉब्लम नहीं है और बस्ती वाले हमारे साथ में हम सब मिलजुल के रहते हैं हमेशा। हमारी कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, इसकी వచ్చేసి బంగారం ఇది ఉన్నాయి అది ఉన్నాయి అది ఏం కాలేదు, ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. రోడ్ ఫైట్ కదా, రోడ్ ఫైట్ అయితే మీరెందుకు వచ్చారు? రోడ్ ఫైట్ that will decide in our committee. What will do that will decide in our license రద్దు చేస్తారా, షాప్ తీస్తారా, అది మేము డిసైడ్ చేస్తాం. అది మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి. అది తప్పు జరిగింది, తప్పు జరగలేదు మరి లేదు, మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది. మీడియాలో గిట్లా సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. బట్ అంత ఐడిది అవసరం కాలేదు. వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వాడి సమాజానికి చెడ్డ పేరు వచ్చిన లేకపోతే పెద్ద వైరల్ మారింది. దాని మీద ఏమన్నా ఎలా అట్లా ఏం లేదు. మీడియాలో అన్ని చూపిస్తున్నారు, దానికి మాకేమీ లేదు. మీడియాలో ఎవరెవరు ఏం చూపిస్తున్నారు. పెద్ద వ్యతిరేకత వచ్చింది సమాజంలో, మార్వాడి సమాజంలో. आपके मारवाड़ी वालों ने बोला 2000 पीके तेलंगाना वाले लोग हाथ में 2000 है तो पीके सो जाते हैं बोल रहे हैं। మారాడి మోహన్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, సిటీ జనరల్ సెక్రటరీ అరవింద్, అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి మీ అందరూ కూడా తెలుసు మీడియా మిత్రులకు, ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్ళకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము. దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే
మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భీమ్.